10వ అధ్యాయము 27వ వచనం చూసి 27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పారు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం 27వ వచనంలో అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలననియో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలననియో రాయబడి ఉందని చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమాశక్తి రూపమైన తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మన ప్రివిలేజ్ మినిస్ట్రేషన్ వారి ఆధ్వర్యంలో తండ్రి జరిగిస్తున్న కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయా ఎందు నిమిత్తమైతే ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసేమో తండ్రి. మీ చిత్తానుసారంగా కార్యక్రమం జరిగించుటకు మీకు మహిమకరటకు మీరే మా వద్ద నుండి నడిపించమని ఇప్పుడు కొన్ని మాటలు మేము మాట్లాడుతుండగా తండ్రి నా నోటి దూరంగా ఉండి మీరు నన్ను నడిపించి మీ నామకు మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరికి మరి ఒకసారి వందనాలండి. అయితే వాక్యంలోకి వెళ్లే ముందు మనము యేసుక్రీస్తు వారు మనందరికి తెలుసు కదండి. యేసుక్రీస్తు దేవుడు, ఆయన మనందరి కోసం సిలువలో మరణించారు కదండి. పాపుల కోసం ఆయన సిలువలో మరణించారు. మరి ఎందుకు మరణించారు యేసుక్రీస్తు వారు? ఆయన మరణిస్తే మనకొచ్చే లాభం ఏంటి కదండి. ఇప్పుడు ఆయన మరణించారు, బాగానే ఉంది, కానీ మనకు వచ్చే లాభం ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల మనకి లాభం వస్తుందంటే మనం ఎలాగ నమ్ముతాం కదండి. అయితే లేఖన భాగాలు ఏం చెప్తున్నాయి అంటే, దేవుడు తన ప్రజలను వారి పాపము నుంచి రక్షించడానికి ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆయన పేరు యేసు అని పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన పాపుల కోసం మరణించాడు, బాగానే ఉంది. సో మనందరం కూడా రక్షణ పొందాం, పాపం నుంచి విముక్తి కలిగింది. అయితే మరి ఆ రక్షణ నుంచి మనం విముక్తి కలిగింది, దానికి దేవునికి వచ్చే ప్రయోజనం ఏంటి? మనం రక్షణలోకి వచ్చాం, మన పాపం నుంచి మనం యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా మనకు పాపం నుంచి విడుదల దొరికింది. అయితే దానికి వచ్చే లాభం ఏంటి దేవునికి అని మనం ఆలోచించుకోవాలి. అయితే మనం ఆది కాండంలో చూసుకున్నట్లయితే దేవుడు మానవులను సృజించాడు, హవ్వని ఆదాముని సృజించాడు. అయితే హవ్వని ఆదాముని సృజించినప్పుడు దేవుడు వారి మధ్యలో ఉంటూ వారితో సహవాసం చేస్తూ వారితో మాట్లాడుతూ దినం ఉదయం కాలం సాయంత్రం ఆదాము హవ్వలతో తిరిగేది వారు దేవుడు. అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏంటిదంటే, ఇక్కడ మంచి చెడును తెలివినిచ్చి వృక్ష ఫలం ఉంటుంది చెట్టు, మరి ఆ ఫలాన్ని మీరు తినొద్దని చెప్తే హవ్వ ఏం చేశారంటే సాతాను చేత శోధింపబడి హవ్వ ఆ పండు తిని తన భర్త అయినటువంటి ఆదాముకి కూడా ఇచ్చింది. సో ఎప్పుడైతే వీళ్ళు దేవుడి ఆజ్ఞని అతిక్రమించి ఆ ఫలమును తిన్నారో దేవునికి దూరం అయ్యారు. సో అంతవరకు దేవుడితో సహవాసం చేసినటువంటి హవ్వ ఆదాములు ఎప్పుడైతే ఆ ఫలం తిన్నారో దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల దేవుడు ఏం చేశారంటే వారిని ఆ తోటల నుంచి పంపించి వేశాడు. అయితే అప్పుడు దాకా దేవుడితో సహవాసం చేసినటువంటి హవ్వ ఆదాములు దేవునికి దూరంగా జీవించడం ప్రారంభమైంది. సో దాని తరువాత వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది జనాంగం, మరి ఆదాము కొడుకులు కూతుర్లు అనేక మంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఆదాము ఏదైతే పాపం చేశాడో ఆ స్వభావాన్ని కలిగి జీవిస్తున్నారు. సో ఆజ్ఞాతిక్రమం అంటాం దాన్ని. చూడండి, మనం అబద్ధం ఆడకూడదని మనందరికీ తెలుసు, కానీ మనందరం అబద్ధం ఆడతాం. ఎందుకు? అది ఆజ్ఞాతిక్రమం. దొంగతనం చేయొద్దని తెలుసు, అని కొన్ని సందర్భాల్లో దొంగతనం చేస్తారు. కొన్నిసార్లు చేయాలని ఆలోచన కూడా వస్తుంది, చేయకపోయినా కానీ ఆలోచన వస్తుంది. సో అది కూడా తప్పే. సో ఇలాంటి తప్పులు చేసుకుంటూ మనం పోతుంటే దేవుడు ఎందుకు చనిపోయాడు మనందరి కోసం? సో ఆదాము దేవుడుకి మధ్య ఉన్నటువంటి సంబంధం చెడు ఏమంటారు విడిపోయింది. ఎందుకు? పాపం చేయడం ద్వారా. మరి ఆ పాపంని దేవుడు తీసివేసి ఏం చేశాడంటే మనందరినీ ఆయనలో కలుపుకోవటానికి, ఆయన సన్నిధిలో
పరలోక రాజ్యంలో మనందరినీ చేర్చుకోవటానికి మన పాపాలకి బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మరణించడం జరిగింది. సో అంతవరకు బాగుంది. యేసుక్రీస్తు వారి శిలువలో మరణించారు, మనందరికి పాప విముక్తి దొరికింది. కానీ ఇప్పుడు మనం పరలోక రాజ్యం పోతామా? అది ప్రశ్న. ఇప్పుడు మనం పరలోక రాజ్యం పోతామా? చూడండి, మనం చదువుకున్న లేఖన భాగం చూసుకుంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగిన చాలట. చూడండి, ఇక్కడ ఏముంది? ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వ్యక్తి, అంటే మన భాషలో చెప్పాలంటే వాక్యాన్ని చెప్పేటటువంటి వ్యక్తి. వాక్యం చెప్పేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? నిత్య జీవం అంటే పరలోక రాజ్యం పోవాలంటే నేనేం చేయాలని అడిగిండు. సో అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో చూడండి, 26వ వచనంలో లూకాసు వార్త. అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అడుగగా చాలక. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు? అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన అడుగుతున్నారు, మరి నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వ్యక్తివి, నువ్వు వాక్యాన్ని చెప్తావు కదా, మరి నువ్వు బైబుల్ చదివి ఉంటావు కదా, మరి బైబుల్లో ఏం రాయబడింది అని ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి అంటాడు. చూడండి, 27వ వచనంలో, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనని రాయబడి ఉండదని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారిని అడిగాడు ఆయన, నిత్య జీవానికి పరలోక రాజ్యానికి పోవాలంటే నేనేం చేయాలని అడిగితే యేసుక్రీస్తు వారు అన్నారు, మరి నువ్వు ధర్మశాస్త్రం చదువుతావు కాబట్టి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది, వాక్యం ఏం చెప్తుంది అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, నీ పూర్ణ మనస్సుతోటి, నీ పూర్ణ శక్తితోటి, నీ పూర్ణ హృదయంతోటి నువ్వు దేవుడిని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతోటి, పూర్ణ మనస్సుతోటి, పూర్ణ శక్తితోటి, పూర్ణ వివేకంతో. అంటే మన ఆలోచన, మనం చేసే పని, మన ఆత్మీయ జీవితం ప్రతిదీ ఎట్లా ఉండాలంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించే రీతిగా ఉండాలి. సో అదే పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలి అంటున్నారండి ఇక్కడ? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమిస్తామో అప్పుడు మన పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అందుకే నిత్య జీవానికి పోవాలంటే నేనేం చేయాలయ్యా అని ఆ వ్యక్తి యేసుక్రీస్తుని అడిగితే, నువ్వు ధర్మశాస్త్రం చదువుతున్నావు కాబట్టి అందులో రాయాల్సినదే చెప్పు నువ్వు అంటే, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మరి యేసుక్రీస్తు వారు మనందరి కోసం చనిపోయారు. ఎందుకు? మనందరినీ ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ఆశ. మరి ఆయన మనం ప్రేమించాడు. సో మనం ఏం చేయాలి? మరి ఆయన చావు వ్యర్థం కాకూడదు, మరి ఆయన మనందరి కోసం మరణించాలంటే ఆ చావు వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. తర్వాత ఇంకొక మాట చెప్తాడు ఆ వ్యక్తి, ఏమంటారంటే చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉండదని చెప్పింది. చూడు అక్కడ చెప్పాడు ఏంటిది అంటే, నువ్వు నిత్య జీవానికి పోవాలంటే మొదట నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత రెండోది ఏమంటున్నారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సో ఈ రెండు చేయాలి. ఏంటిది? దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత మన పొరుగు వారిని ప్రేమించాలి. మన ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, మన ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు కావచ్చు, మన ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు కావచ్చు. మనం ఒకవేళ పనులకు వెళ్తే ఆ పనుల దగ్గర మనతో పాటు కలిసి పనిచేస్తుంటారు కదా, వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. అలాగని కేవలం మన కులము మన మతం వాళ్ళనే కాదు, అన్య మతస్థుల వాళ్ళని ప్రేమించాలి, అన్య కులస్తుల వాళ్ళని ప్రేమించాలి, ఆడవారిని ప్రేమించాలి, మగవారిని ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, వృద్ధులను ప్రేమించాలి. అలాగే ఆడ మగ కాకుండా కొంతమంది ఉంటారు మనకి తెలుసు కదా, వారిని కూడా మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు పరలోక రాజ్యానికి
వారసులు అవుతాం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు చూడండి 27వ వచనం బి భాగంలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని అతనితో చెప్పాను. చూడండి ఏమంటున్నారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని లేఖనంలో రాయబడిందని ఆ వ్యక్తి చెప్తే యేసుక్రీస్తు వారు అప్పుడు ఒక మాట చెప్తారు. చూడండి 28వ వచనంలో అందుకు ఆయన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను. చూడండి ఏమంటున్నారు, నువ్వు సరిగ్గా చెప్పినావు. నువ్వేం చెప్పినావు అంటే నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి. సో ఇలా ప్రేమించిన తర్వాత ఏం చేయాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినావు, నువ్వు సరిగ్గానే ఉత్తరం ఇచ్చినావు అని చెప్తూ ఏమంటారంటే చూడండి ఇక్కడ నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము. ఏమంటున్నారు, చేయుము అంటున్నారు. అంటే నువ్వు చెప్పడం మాత్రమే కాదయ్యా, నువ్వు అది చేసి చూపించాలి. మనం చెప్తాం, 100 మాటలు చెప్తాం కదా, కానీ మనం చేయకుండా చెప్తే దానికి ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఉండదు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, అందుకే నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగే చేయుము, అప్పుడు నువ్వు జీవించడం అంటే అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి పోతావు. అంటే ఏంటిది, నువ్వు పరలోక రాజ్యం పోవాలి అన్నా యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము వృధా కాకుండా ఉండాలన్నా మనం చేయాల్సింది 2 కార్యాలు. 1 దేవుణ్ణి ప్రేమించాలి, 2 మన పొరుగు వారిని మన మనుషులను ప్రేమించాలి. అప్పుడు మనం పరలోక రాజ్యం పోతాం. చూడండి అందుకే ఇక్కడ ఏమంటున్నారు, నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు నీవు జీవించదమని అతనితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఏ వ్యక్తి అయితే వచ్చి అయ్యా నిత్య జీవానికి పోవాలంటే నేనేం చేయాలి అని ఆ వ్యక్తి అడిగితే ఆ వ్యక్తితో చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే మనుషులను ప్రేమించాలి. అలాగే నువ్వు ప్రేమించగలిగితే అప్పుడు నువ్వు నిత్య జీవానికి పోతావు అని చెప్తున్నారు. చూడండి మనలో ఎంతమంది ఆ రీతిగా ఉన్నారు? మరి నిజముగా మనకి యేసుక్రీస్తు వారు తెలుసు, ఆయన చేసిన త్యాగం తెలుసు, మనందరి కోసం ఆయన పడిన శ్రమలు తెలుసు. కానీ ఎంతమంది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? ఎంతమంది మనం మన పొరుగు వారిని ప్రేమిస్తున్నాం? చూడండి, మన పొరుగు వారిని ప్రేమించకుండా నేను కేవలం దేవుణ్ణే ప్రేమిస్తున్నానంటే అది వ్యర్థమే. నువ్వు దేవుడు ఏమంటాడు, పరలోక రాజ్యం అన్నట్టు 2 కార్యాలు చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. కేవలం నేను దేవుణ్ణే ప్రేమిస్తా, ఆయన ప్రార్థిస్తా, ఆయన స్తుతిస్తా అంటే మాత్రాన మనం పరలోక రాజ్యం పోము. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడే మనం పరలోక రాజ్యం పోతాం. అందుకనే యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగాన్ని మనందరం గ్రహించిన వారమైతే మనము మన పొరుగు వారి పట్ల మనం ప్రేమను కలిగి జీవించాలి. చూడండి, మనం పొరుగు వారిని ప్రేమించామనుకోండి, ఎవరిని ప్రేమించినట్టు అవుతుందంటే అది దేవుణ్ణి ప్రేమించినట్టు అవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనంలో తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అంటే 2వ రాకడ వచ్చినప్పుడు మనుషులని 2 భాగాలుగా విడదీస్తారు. అంటే ఒకరిని నీతిమంతుల్ని ఒక పక్కకి, నీతిమంతులు కారు వారిని ఒక పక్కకు వెళ్ళిపెడతారు. అంటే నీతిమంతులని కుడివైపు నిలబెట్టి వారిని పిలిచి దేవుడు ఇలా అడుగుతాడు, చూడండి మీరు దేవుని రాజ్యానికి వారసులైనారు, మీరు పరలోక రాజ్యానికి వారసులు అయ్యారు కాబట్టి లోపలికి రండి. దేవుడు ఆది నుంచి సిద్ధపరిచినటువంటి ఈ పరలోక రాజ్యం ఏదైతే ఉందో దాంట్లోకి మీరు వారసత్వాన్ని పొందుకున్నారు, మీరు లోపలికి రండి అని చెప్తున్నారు. చెప్తుంటే అప్పుడు ఏం చెప్తుందో చూడండి 35వ వచనంలో,
దేవుడు వారితో నేను మాట్లాడుతాడు. ఆకలి కొంటిని, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు మీరు నాకు భోజనము భోజనము పెట్టితిరి, తప్పికొంటిని, తప్పికొంటిని, నాకు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిందని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే మీరు పరలోక రాజ్యానికి వారసులైనారయ్యా, మీరు లోపలికి రండి అంటే అని చెప్తున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు దేవుడు ఇలా చెప్తున్నాడు అంటే, ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు అంటే, వాళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు ఏమన్నాడంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను దాహంగా ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రాలు లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇచ్చారు, నా అనారోగ్యం బాగలేకపోతే నన్ను పరామర్శించారు, మీరు ఇవన్నీ చేశారు కాబట్టి మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని చెప్తున్నారు. చెప్తున్న తర్వాత చూడండి 37వ వచనంలో, అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, దిగంబరుడై ఉండుట చూచి పట్టించితివి, ఎప్పుడు రోగినై అయినను చెరసాలలో ఉండుట చూచి నీ యొద్దకు వచ్చితివని ఆయనను అడిగాను. మరి ఆ నీతిమంతులు ఏమంటున్నారంటే, అయ్యా అంటే దేవుడితో అంటున్నారు, దేవుడు గారు మీరు ఎప్పుడు ఆకలి కొన్నప్పుడు మేము మీకు అన్నం పెట్టాం, మీరు ఎప్పుడు దాహం కొంటే మీకు నీళ్ళు ఇచ్చినాం, మీరు ఎప్పుడు వస్త్రాలు లేని హీన స్థితిలో ఉంటే మీకు వస్త్రాలు ఇచ్చినాం, అయ్యా నువ్వు పరదేశమే ఉండి ఇల్లు లేని స్థితిలో ఉన్నప్పుడు మా ఇంట్లో నేను ఎప్పుడు చేర్చుకున్నాం, నువ్వు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మేము వచ్చి మిమ్మల్ని ఎప్పుడు ఆదరించినామని నీతిమంతులు అంటున్నారు. మరి కరెక్టే కదండి. మీరేమో దేవుడు ఏమంటున్నారంటే, మీరు నాకు అన్నం ఇచ్చారు, దాహం ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, నన్ను దిక్కులేని స్థితిలో ఆదరణ కలిగించారు, నా పరిస్థితిని నా మేలుకొని నన్ను చూచుకున్నారు అంటే, ఈ నీతిమంతులు ఏమంటారంటే, ఇవన్నీ మేము ఎప్పుడు చేసాం, నువ్వు ఎప్పుడు ఆకలి కొంటే మేము అన్నం ఇచ్చాం, మీరు ఎప్పుడు దాహం కొంటే మీకు నీళ్ళు ఇచ్చాం, మీరు ఎప్పుడు బట్టలు లేకుంటే మీకు బట్టలు ఇచ్చినాం, మీరు ఎప్పుడు పరదేశంలో ఉంటే మీకు స్థలం ఇచ్చినాం, మీరు అంటే ఇల్లు స్థితిలో ఉంటే మీకు మా ఇంట్లో తెలుసుకున్నాం, మీరు ఎప్పుడు అనారోగ్య స్థితిలో ఉంటే మిమ్మల్ని పరామర్శించినామని నీతిమంతులు దేవుడిని అడుగుతారు. అయితే దేవుడు అని చెప్తున్న సమాధానం చూడండి 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన చూడండి, అప్పుడు రాజు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అడుగు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి మీరు నాకు నువ్వు చేసిన వారు అంటున్నారు. సో నిజానికి వారు సహాయం చేసింది ఎవరికి? దేవునికి కాదు. కానీ సహాయం చేసింది ఎవరికంటే తన పొరుగు వారికి, తన ఇంటి పక్కల వాళ్ళకి. తాను మనిషిని సాటి మనిషికి సహాయం చేశాడు, సాటి మనిషికి అన్నం పెట్టాడు, సాటి మనిషికి నీళ్ళు ఇచ్చాడు, సాటి మనిషికి వస్త్రములు ఇచ్చాడు, సాటి మనిషికి ఆశ్రయం ఇచ్చాడు. సో ఇవన్నీ సాటి మనిషికి, మనలాంటి ఒక మనిషికి మీరు చేశారు కాబట్టి, మీరు వాళ్ళకి చేశారు కాబట్టి దేవుడు అంటున్నారు మీరు నాకు చేశారు అంటున్నారు. సో ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పారో వాళ్ళు అనుకున్నారు, మేము ఇతరులకు సహాయం చేయటం వల్ల ఆ సహాయం ఎవరికి చేసినటువంటిది అయింది అంటే దేవునికి చేసినటువంటిది అయింది. అందుకనే దేవుడు ఏమంటారు చూడండి, లాస్ట్ 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకులు నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అని అంటున్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే వీరు నిత్య జీవమునకు పోదురు. ఎవరు వీరు అంటే ఎవరైతే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించి వారికి సహాయం చేశారో వాళ్ళు నిత్య జీవానికి పోతారు అంటున్నారు. మనం చూసుకున్నాం కదా లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు మనం చూసుకున్నాం. ఏంటిది? నేను నిత్య జీవానికి పోవాల్సింది అంటే ఏం చేయాలయ్యా అని ఒక ఆయన అడిగితే దేవుడు ఏమంటాడు, నువ్వు ఏం చేసినావు బైబుల్లా అంటే అంటాడు, దేవుణ్ణి ప్రేమించాలా, సాటి మనిషిని ప్రేమించాలా, ఈ రెండు చేస్తే నువ్వు నిత్య జీవానికి పోతావు అని చెప్తే ఆ రీతిగానే ఎవరైతే చేస్తారో
అది నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, ఆ రీతిగా చేయుము. ఎప్పుడైతే ఆ రీతిగా మన పొరుగు వారిని ప్రేమిస్తామో, దేవుణ్ణి ప్రేమిస్తామో, అప్పుడు మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, ఆలోచించుకుందాం. కేవలం దేవుణ్ణి ప్రేమించినంత మాత్రాన మన పరలోక రాజ్యానికి పోము. మన సాటి వారిని మనం ప్రేమిస్తేనే మన పరలోక రాజ్యం పోతాం. అందుకనే ది ప్రివిలేజ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేశారు అంటే, వారికి ఉన్న దాంతో కొంతమంది బీదలకు సహాయం చేయాలని తీర్మానం తీసుకొని, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి చేతనైన సహాయం, వస్త్రములు ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో వాళ్ళు ఈ వస్త్రములు ఇవ్వడం వల్ల ఎవరికి చేసినట్టు ఈ కార్యము? దేవునికి చేసినట్టు. సో ఇలాంటి కార్యాలు చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం పోతారు. సో కేవలం వాళ్ళు పరలోక రాజ్యం పోవడం కాదు ఇంపార్టెంట్, మనందరం కూడా పరలోక రాజ్యం పోవాలి. అదే దేవుడు కోరుకుంది. అందుకే తన ప్రజలను వారి పాపము నుంచి రక్షించడానికి ఆయన లోకానికి యేసుక్రీస్తు వారిగా వచ్చారు. కాబట్టి ప్రియమైన సహోదరుల సంగమ, ఆలోచిద్దాం. మరి పరలోక రాజ్యానికి వారసులయ్యే అర్హత మనకుందా? మరి నిజంగా మన పరలోక రాజ్యం పోతామా అనే విషయాన్ని మనం ఆలోచించుకుందాం. ఒకవేళ మనకు డౌట్ ఉందేమో ఇప్పటికీ, అయ్యో నేను పోను అని ఒకవేళ డౌట్ ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండు మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఈ ఇద్దరు అంటే దేవుణ్ణి మనుషులని ప్రేమించినట్లయితే అప్పుడు పరలోక రాజ్యం పోతాం. దేవుడు చేసిన త్యాగానికి ఒక అర్థం ఉంటుంది. సో కాబట్టి మనం ఆలోచించుకుందాం, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడు ఆయన చేయగాక ప్రార్థన చేసుకున్నాం. క్రీడయాలు ప్రాణ సేవ క్రీడయాలు ప్రార్థన. అందరూ కలుగుతున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. ఆయన గణపరచుటకు మహిమపరచుటకు ఇచ్చిన సమయానికి ఆయన ఈ తరుణానికి నీకు వందనాలు అయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, తండ్రి వాక్యం ద్వారా తండ్రి మీరు మహిమపరిచే సమయాన్ని మనం ఇచ్చినందుకు అయ్యా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, వాక్యంలో ఏ విధంగా అయితే అయ్యా నిన్ను వల్ల నీ పొరుగువారు చెల్లించిన దేవా నీకు వందనాలు అయ్యా. ఆ విధంగా మేము కూడా తండ్రినైనా ఆ విధంగా జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. సురేష్ గారి ద్వారా తండ్రినైనా మీరు మాతో నాతో అందుకు మీరు మాట్లాడినందుకు అయ్యా నీకే వందనాలు అయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. ఆ విధంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. ఆయనను ప్రేమించే భాగ్యాలు మాకు దయచేయండి అయ్యా నాయన. మా వాళ్ళు మా పొరుగు వాళ్ళని ప్రేమించే భాగ్యాలు మాకు దయచేయండి తండ్రి. అటు జీవితంలో అయినా మేము జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు ఎలా జీవించాలో మాకైతే తెలియదు తండ్రి. ఇక మీద చాలా నైనా జీవించే భాగ్యాన్ని అయ్యా మీరు మాకు దయచేసి మొర పెట్టుకుంటున్నాను తండ్రి నాయన. మీరు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి అయ్యా. నాతో మాత్రం మీ అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఎవరైతే అయ్యా పిఎంఐ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో తండ్రి నాయన ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంది తండ్రి నాయన. వాళ్ళకి మీరు సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలకు మీరే తోడుగా ఉండాలని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అయ్యా బిడ్డలు తండ్రి వరదల బాధితులకి తండ్రి నాయన వారు చేసిన సహాయానికి అయ్యా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా బిడ్డలు ఇచ్చిన నాయన ఈ సమయం తండ్రి వారు చేసిన సహాయానికి నీకు వందనాలు అయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎవరైతే బిడ్డలు అందుకుంటున్నారో తండ్రి నాయన అయ్యా వారి ప్రతి ఒక్కరి దీవెన తండ్రి నాయన పిఎంఐ మినిస్ట్రీస్ వారికి చెందిన సహాయం దయచేయండి అయ్యా. వారు నిత్య రాజ్యము చేతులు సెలవిచ్చిన దేవా అయ్యా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎల్లప్పుడూ మీరు వారికి తోడుగా ఉండండి. మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. నూరంతలుగా పదంతలుగా తండ్రి నాయన అయ్యా వెయ్యంతలుగా మీరే దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీరే సహాయం దయచేయండి అయ్యా. నాయన క్రిస్టియన్ సెంటర్ చర్చ్ తో నాయన అయ్యా కలిసి పని చేస్తుండగా తండ్రి నాయన ఇంకా మరెన్నో ఈవెంట్స్ లో తండ్రి మేము పాల్గొనే భాగ్యం మాకు దయచేయండి. మరెన్నో ప్రాజెక్ట్స్ లో తండ్రి నాయన అయ్యా వారు ముందుకు వచ్చి సహాయం చేసిన సహాయం దయచి మొర పెట్టుకుంటూ ఘనత మహిమ ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తెలియజేస్తున్నాను.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా 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 మంచి దేవుని స్తోత్రం. ఇంతవరకు శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించినటువంటి సురేష్ను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సురేష్ నాకు మనవడు కావాలి. మరి అలాగే ప్రారంభించినటువంటి క్వీన్ డయానా మనవడు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం. నిజముగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు సమయం మరి దేవుని వాక్యం విన్నాం. నిమిషాలు దేవుని వాక్యం విన్నాం. మన మధ్య మరి సురేష్ ఉన్నాడు, యవనస్తుడు చేశాడు. దేశీయ స్వస్థత పరిశీలన కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి మొట్టమొదట ప్రారంభించినప్పుడు సహకరించింది సురేష్ చదువుకుంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు నా మధ్య తిరిగి నన్ను ఎంతో బలపరిచినటువంటి యవనస్తుడు మా మధ్య ఉన్నాడు. సురేష్ కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందించవలసిందిగా వారికి నేను సంఘటనను ఆహ్వానిస్తూ ఈ సమయంలో వందనాలండి. మరి ఈ సమయంలో ఈ ఆరాధనకు కారణమైనటువంటి ప్రివిలేజ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారికి, అలాగే సంఘ కాపరి అన్నగారికి, అలాగే విక్టర్ విమాని అన్నగారికి మరి ఒకసారి కృతజ్ఞతాస్థాన్ని తెలియజేస్తున్నామండి. వాక్య భాగంలోకి వెళ్దాం. లూకాసు వార్త 25వ అధ్యాయము. లూకాసు వార్త 25వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 10, 25 నుంచి 27 వస్తారు.